హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము పూజ చాలా బాగా చేసుకున్నాం. చాలా చాలా సంతోషంగా చేసుకున్నాం. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చేసుకున్నాం. ఇందులో ఏముంది, అందరూ అంతే కదా అంటారా? ఇక్కడ చూడండి, మాతో పాటు ఎవరు చేసుకున్నారో. ఇగో మా బుడ్డోడు యూకమ్మ. చూసారా? ఇప్పుడంటే ఇలా కూర్చున్నాడు, కానీ పూజ స్టార్టింగ్ నుంచి పక్కనే నేను ఉన్నా. నాకు మా అమ్మాయికి మధ్యలో కూర్చుని ఆ పూలు అక్షింతలు వేస్తుంటే ఏం చేస్తున్నారు ఏంటి అని పూజ అంతా చూసి అలాగే కూర్చుని చూశాడు. కథ స్టార్ట్ అయ్యాక వెళ్ళి అక్కన ఆనుకుని కూర్చున్నాడు అనమాట. అక్కన ఆనుకుని కూర్చుంటాడు. అక్క అంటే అంత ఇష్టం అనమాట. డాడీ పిచ్చోడని చెప్తాను కదా, డాడీ తర్వాత అక్క పిచ్చోడు అనమాట. ఇక్కడ చూడండి, అటు చేసుకోరా, సాష్టాంగ నమస్కారం చేసుకోరా అని గెంటుతుంది. ఇక అక్కయ్య వాళ్ళ స్నానం చేయించింది. అక్క లేకపోతే డాడీ చేపిస్తారు. ఇక చూడండి ఎలా గెంటుతుందో. అదే ఎవరైనా అయితే ఊరుకోడు. వాళ్ళ అక్క ఏం చేసినా ఏమనడు. ఓ పక్క నుంచి వీడియోలు తీసేస్తున్నారని చూసుకోవాలి. అక్క అయిపోయింది, తర్వాత నేను. ఇక చూడండి, నేను సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ఇటు చేస్తున్నాడు. ఇటు కాదమ్మా అటే అని చెప్తున్నా. అగో విన్నాడు, చూసారన్నమాట. వింటాడు, ఏం చెప్తే అది వింటాడు. ఇప్పుడే కాదు, రోజు నా పూజ మామూలుగా డైలీ పూజ చేసుకున్నప్పుడు నా పక్కనే కూర్చుని ఏమనుకోకుండా సైలెంట్గా పూజ అంతా చూస్తాడు. చూసారా, ఇక్కడ చెప్తున్నా నేను. చూడు, దండం పెట్టుకో, గణేషునికి ట్రీట్లు ఇస్తాడు అంటే ట్రీట్లా అని టింగ్మని తిరుగుతాడు. చూడండి, అదిగో ట్రీట్లు అన్నానని ట్రీట్లా అని ఇలా చూస్తున్నాడు. ఓ పక్క నుంచి వీడియోలను చెక్ చేసుకోవాలి. అలా కామగా బుద్ధిగా పూజ చేసుకుంటాడు. చూడండి, ఇప్పుడంటే క్లిప్పింగ్ మిస్ అయినాయి, కానీ వరలక్ష్మి వ్రతం అప్పుడైతే నేను ఎన్నిసార్లు లేచి సాష్టాంగ నమస్కారం చేస్తే మా యూకమ్మ కూడా అన్నిసార్లు లేచి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. చూడండి, మరొకసారి యూకీ తరపు నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్.